టీడీపీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని, స్పెషల్ స్టేటస్, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ నష్టం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైసీపీ టీడీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలే అని షర్మిల విమర్శించారు. తాను ఎవరూ వదిలిన భారం కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని షర్మిల స్పష్టం చేశారు. The Congress party is the largest secular party of this country. BJP party లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి, పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడం అయితేనేమి, రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మనకు వచ్చునుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి చెందుండేది. ఆల్ ద మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్. అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి, ఈ 2 పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు. వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు. ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కారు, వైసీపీ ఎంపీలు కారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు. వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు. ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి.